హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఈరోజు అయితే మనం కొత్త 26th సెప్టెంబర్ రోజు అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూసామన్నమాట. అది కూడా ఎస్ఎస్సి నుంచి ఏదైతే నోటిఫికేషన్ సిపిఓ ఇన్స్పెక్టర్ ఉంటుందో, సబ్ ఇన్స్పెక్టర్, ఆ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యిందనమాట. ఆ నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది, మరియు అందులో పోస్టులు ఎన్ని ఉన్నాయి, మరియు దాంతోపాటు అందులో ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు వివిధ రకాలుగా పోస్టులు దేనికి సంబంధం ఉంది. దాంట్లో ఎస్ఎస్సికి సంబంధించిన పోస్టులే ఉన్నాయి, కాకపోతే ఢిల్లీ పోలీస్కి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. దాంతోపాటు సిఏపిఎఫ్ ఏదైతే ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటుందో దానికి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఆ పోస్టుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నోటిఫికేషన్ పక్కన ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అనేది ఈ ఢిల్లీ పోలీస్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ నుంచి సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2025 నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనం చూసుకోవచ్చు. డేట్ చూసుకున్నట్లయితే 26/9/2025 నుంచి 16/10/2025 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మరియు లాస్ట్ డేట్ అనేది 16/10 అక్టోబర్ 16 వరకు ఉందో 16 వరకు మీరైతే అప్లికేషన్ అయితే చేసేయచ్చు. మరియు లాస్ట్ డేట్ అనేది ఏదైతే మీ అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఆ ఫీజు గురించి అయితే 17th ఇచ్చాడు అనమాట. 17th వరకు మీరైతే ఆన్లైన్లో మీ యొక్క ఫీజు అయితే చెల్లించుకోవచ్చు. దాంతోపాటు మీ యొక్క ఏదైతే కరెక్షన్ ఉంటుందో అప్లికేషన్ కరెక్షన్, దానికి సంబంధించిన 24 తారీఖు అయితే అక్టోబర్ 24 తారీఖు అయితే ఇచ్చాడు. 24 నుంచి 26 లోపల మీరైతే ఈజీగా కరెక్షన్ చేసుకోవచ్చు. దాంతోపాటు నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడినట్లయితే టోటల్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్, ఏదైతే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటుందో సిఏపిఎఫ్స్, దానికి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇందులోనే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఏపిఎఫ్ గురించి ఇచ్చాడు. దాంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ దాంట్లో ఏది ఉన్నాయనేది. ఢిల్లీ పోలీస్లో మేల్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి మనం మాట్లాడినట్లయితే టోటల్ వేకెన్సీస్ అనేది 142, ఢిల్లీ పోలీస్లో 142 వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వివిధ కేటగిరీకి సంబంధించిన వివిధ రకాలుగా పోస్టులు అయితే ఇచ్చాడు. ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి, దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏదైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో వాళ్ళకు కమాండోస్ కానీ వాళ్ళకి సంబంధించింది కానీ, దాని తర్వాత 10% రిజర్వేషన్ ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారో, అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ అయితే 10% ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ ఏదైతే ఢిల్లీ పోలీస్ ఫీమేల్ వాళ్ళకి చూసినట్లయితే ఓన్లీ యూఆర్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు టోటల్ పోస్టులకు కలిపి 70 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 70 పోస్టులు ఫీమేల్కి అయితే ఉంది. దాంతోపాటు సిఏపిఎఫ్ గురించి మాట్లాడినట్లయితే సిఏపిఎఫ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్, దీన్ని జీడీ అని అంటారనమాట. జీడీలో సిఏపిఎఫ్కి సంబంధించింది తెలుసు కదా, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్, దానికి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనమాట. ఈ పోస్టుల గురించి మనం వేకెన్సీస్ గురించి మాట్లాడినట్లయితే టోటల్ వేకెన్సీస్ అనేది 2861 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కలిపేసి కూడా 2861 పోస్టులు అయితే ఉన్నాయి. అదే పైన చూసుకున్నట్లయితే 142, అంటే దాదాపు 3,000 దగ్గర అయితే 3,000 చిల్లర వరకు అయితే మీకైతే పోస్టులు రావడం జరుగుతుంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన పోస్టులు సపరేట్ ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. అవి 286 పోస్టులు అయితే ఈజీగా మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు నోటిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇప్పుడు అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు సిటిజన్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదంటే నేపాలియన్, భూటాన్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ అప్లికేషన్ అయితే ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దాంతోపాటు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ అనేది 20 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. అది ఒకటి చూసుకోండి, 20 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. ఇది సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించింది కాబట్టి ఇది 18 నుంచి ఉండదు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి దీనికి 20 to 25 ఇయర్స్ అయితే ఇచ్చాడను. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనం ఏదైతే క్వాలిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసెప్షన్, ఏదైతే మీరు అప్లికేషన్ చేస్తారో దానికంటే ముందు వరకు మీరైతే డిగ్రీ ఎడ్యుకేషనల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ పోస్ట్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈక్వలెంట్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై.
ఎవరైతే అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసేదానికంటే ముందు మీరు డిగ్రీ అయితే క్వాలిఫై ఉండాలి. అది ఏ సెక్టార్కి సంబంధించిన డిగ్రీ అయినా, బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, బీజెడ్ ఏదైనా మీరు ఈజీగా అప్లికేషన్ అయితే చేయొచ్చు. మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అయి ఉంటే మాత్రం చాలన్నమాట. మరియు దాంతోపాటు అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. 100 రూపీస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కాకుండా ఉంటారో, ఓబీసీ అయినా మరియు అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్, లేదంటే ఎస్సీ ఎస్టీ అయినా, ఎక్స్ సర్వీస్ అయినా, ఉమెన్స్ ఏ కేటగిరీ అయినా కూడా ఉమెన్స్ ఉంటే వాళ్ళకు అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఎస్సీ ఎస్టీ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫీజు ఉండదు. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మీరు అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగా మీరు అప్లికేషన్ అయితే చేసేయచ్చు. అప్లికేషన్ మీ యొక్క పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ అనేది మీరు భీమ్ ఏదైతే BHIM భీమ్ ఉంటుంది, లేదంటే యూపీఐ నుంచి, లేదంటే ఫోన్పే నుంచి అయితే మీరు ఈజీగా గూగుల్ పే నుంచి ఈజీగా మీరైతే పేమెంట్ అయితే చేసేయచ్చు. దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మాట్లాడినట్లయితే మనకి యొక్క తెలుగు స్టేట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ వన్ గుంటూరు ఇచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు దాంతోపాటు కాకినాడ, కర్నూలు, ఇలా అయితే తెలంగాణ, ఆంధ్ర సౌత్ రీజన్ ఏదైతే ఉంటుందో ఆంధ్ర, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఏ సెంటర్స్ అయితే ఇచ్చాడో ఇదైతే మీరు నోటిఫికేషన్లో చదువుకోవచ్చు. దాన్ని బట్టి మీరు మీ యొక్క సెంటర్స్ని చాయిస్ చేసి పెట్టేయండి. దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ అనేది 50 క్వశ్చన్స్ ఉంటుంది. అదే మ్యాక్సిమం మార్క్స్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. అంటే ఈచ్ వన్ క్వశ్చన్ కంటైన్స్ 1 మార్క్స్. దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో, మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో దానికి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. అదే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుందో దానికి కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మరియు దాంతోపాటు 2 అవర్స్ అనేది ఉంటుంది. 2 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 100 క్వశ్చన్స్ ఉంటుంది, 2 అవర్స్ 120 మినిట్స్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా తొందరగా రాయాల్సిన ఎగ్జామినేషన్ కాబట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అన్నమాట. దాంతోపాటు పేపర్ 2 కూడా ఉంటుంది. అది పేపర్ 1 కదా, పేపర్ 2 కూడా ఉంటుంది. ఆ పేపర్ 2 గురించి మాట్లాడినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఉంటుంది, దాంతోపాటు కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది. అది చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ ఉంటుంది, 200 మార్క్స్ అయితే ఉంటుంది. దానికి కూడా 2 అవర్స్ అయితే ఎగ్జామినేషన్ టైం ఇచ్చాడు. దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఎన్సీసీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే 10 మార్క్స్ ఉంటుంది. అంటే 5% ఆఫ్ ఎగ్జామినేషన్ మార్క్స్, ఏదైతే 5% ఆఫ్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఉంటుందో అదైతే వాళ్ళకి ఇస్తారు సి సర్టిఫికేట్ ఉంటే. అదే బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే 6 మార్క్స్ ఉంటుంది, 3% ఆఫ్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఉంటుంది. అదే ఏ సర్టిఫికేట్ ఉంటే మార్క్స్ 4 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ నుంచి 2% మార్క్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఫిజికల్ స్టాండర్డ్ గురించి మాట్లాడినట్లయితే ఫిజికల్ ఏదైతే పీఈటీ పిఎస్టీ ఉంటుందో పీఈటీ పిఎస్టీ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఆల్రెడీ పీఈటీ పిఎస్టీలో ఫస్ట్ పిఎస్టీ ఉంటుంది, పిఎస్టీ దాని తర్వాత పీఈటీ అయితే ఉండడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఆల్ పోస్టులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. హైట్ నామ్స్ ఫర్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో, గుర్తుపెట్టుకోండి, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో హిల్ ఏరియాకు కాకుండా, హిల్ ఏరియా అంటే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, డోగ్రాస్ కావచ్చు, కాశ్మీరీస్ కావచ్చు, లదాఖీస్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాకుండా మరియు ఎస్టీ వాళ్ళకి కాకుండా హైట్ ఎంత ఉండాలంటే బాయ్స్కి 170 హైట్ అయితే ఉండాలి. 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి మీది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే చెస్ట్ చూసుకున్నట్లయితే చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ కాకుండా ముందు 80 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఎక్స్పాన్షన్ అయిన తర్వాత 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత హిల్ ఏరియాస్ ఉంటారు కదా, వాళ్ళకి 165 హైట్ ఉండాలి. 80 ఎక్స్పాన్షన్ కాకుండా ముందు 85 సేమ్ అదే ఉంటుంది చెస్ట్ అయితే. దాని తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 162.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి, 162.5 సెంటీమీటర్. దాని తర్వాత మీ యొక్క చెస్ట్ అనేది 77 సెంటీమీటర్ ఉండాలి నార్మల్గా ఉన్నప్పుడు. విత్ బ్రీతింగ్ అంటే మాత్రం 82 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే మేల్స్కి చూసుకున్నట్లయితే 157 హైట్ ఉండాలి, వాళ్ళకు చెస్ట్ మెజర్మెంట్ ఉండదు.
దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే హిల్స్ ఏరియాలో అమ్మాయిలు ఉంటారో ఇదైతే మనకు అవసరం లేదు కాబట్టి హిల్స్ ఏరియాలో. దాని తర్వాత ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఎస్టీ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 154 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని వాళ్ళకు కూడా చెస్ట్ మెజర్మెంట్ ఉండదన్నమాట. అదే సిఏపిఎఫ్లో హైట్ మెజర్మెంట్ మాట్లాడినట్లయితే సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో 170 హైట్ ఉంటుంది, 80-85, 165 హిల్స్ వేర్లకు 80-85. దాంతోపాటు ఎస్టీ వాళ్ళకైతే 157. ఇక్కడ గోర్ఖాస్కి సంబంధించి గోర్ఖాస్ ఉంటారు కదా, గోర్ఖాస్కి 157 ఉంటుంది. అదే ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 162.5, 77, 82. అది మీకు తెలిసిందే. అదేవిధంగా లాస్ట్ వరకు అయితే ఉందన్నమాట. అదే మేల్ అయినా ఫీమేల్ అయినా అందరికీ సేమ్ ఒకటే రకంగా ఇచ్చాడు. అదే వెయిట్ చూసుకున్నట్లయితే మీ యొక్క హైట్ని బట్టి వెయిట్ ఉండాలి. దానికి ఏ విధంగా అయినా ఆపడం అనేది జరగదు. దాంతోపాటు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది చూసుకున్నట్లయితే మేల్ ఎవరైతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీఈటీ గురించి మాట్లాడినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 100 మీటర్స్ 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 100 మీటర్స్ 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 1.6 కిలోమీటర్స్ ఏదైతే 1600 మీటర్స్ ఉంటుందో అది 6.5 మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి. 6.5 మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి. అదే లాంగ్ జంప్ అయితే 3.65 మీటర్స్ అనేది 3 ఛాన్స్ ఉంటుంది. ఆ 3 ఛాన్సెస్లో మీరైతే 3.65 అనేది మీరు డిచ్ ఉంటుంది. ఆ డిచ్లో లాంగ్ జంప్ చేయాలి. అదే హై జంప్ గురించి మాట్లాడినట్లయితే 1.2 మీటర్ హై జంప్ అయితే ఉంటుంది. 3 ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు షార్ట్ ఫుట్ ఉంటుంది. 4.5 మీటర్ వరకు మీకైతే 3 ఛాన్సెస్ ఉంటుంది. 4.5 మీరైతే క్వాలిఫై ఈజీగా అయిపోవచ్చు. దీనికి ఎలాంటి మెరిట్ అయితే ఉండదన్నమాట. మీరు క్వాలిఫై అయితే చాలు. దాంతోపాటు ఫీమేల్కి చూసుకున్నట్లయితే 100 మీటర్ రేస్ అనేది 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అదే 800 మీటర్ రేస్ అయితే 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 2.7 3 ఛాన్స్ ఉంటుంది. హైట్ కూడా 0.9 అంటే 90 సెంటీమీటర్స్, ఓన్లీ 90 సెంటీమీటర్స్ మీకు 3 ఛాన్స్ ఉంటుంది. 3 ఛాన్సెస్లో మీరు కంప్లీట్ చేసేయాలన్నమాట. టాటూకి సంబంధించిన విషయం కూడా ఇక్కడ అడిగాడనమాట. టాటూ వివిధ రకాలుగా వివిధ లొకేషన్ని బట్టి ఆడు టాటూ అనేది అలో చేశాడు. వేరే రకంగా వాడు ఏ విధంగా అయితే నోటిఫికేషన్లో ఇచ్చాడో ఆ విధంగా మీద ఉంటే మీరైతే తీపించుకోండి అనమాట. టాటూస్ గురించి మాట్లాడుతున్నా. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ నోటిఫికేషన్ చెప్పాలంటే చాలా విధంగా ఉంటుంది. అదే ఎగ్జామినేషన్స్కి వెళ్ళే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క 2 ఫొటోస్ ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డు ఉండాలి, లేదంటే పాన్ కార్డు ఉండాలి, లేదంటే ఓటర్ కార్డు ఉండాలి, లేదంటే పాస్పోర్ట్స్ ఉండాలి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఏదైతే మీ యొక్క హాల్ టికెట్ ఉంటుందో ఆ హాల్ టికెట్ తీసుకొని, అడ్మిట్ కార్డు తీసుకొని, దాంతోపాటు 2 ఫోటోలు తీసుకొని, దాంతోపాటు ఏదైనా మీ ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్, ఐడి కార్డ్, స్కూల్ ఐడి కార్డ్, లేదా కాలేజ్ ఐడి కార్డ్, లేదంటే మీ యొక్క పాస్పోర్ట్ అయినా, మీ యొక్క పాన్ కార్డ్ అయినా, మీ యొక్క ఓటర్ కార్డ్ అయినా ఏదైనా దాంతోపాటు మీరైతే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనే టోటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది. డాక్యుమెంట్స్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. మెట్రికులేషన్కి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి. మెట్రికులేషన్ అంటే 10th. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీ యొక్క డిగ్రీ వరకు క్వాలిఫై అయిన సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. వివిధ రకాలుగా సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఎవరైతే SC ST వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రమ్ మోటార్ సైకిల్ ఏదైతే ఉంటుందో, డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ సైకిల్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ. అది కూడా ఓన్లీ మోటార్ సైకిల్కి అంటే బైక్ లైసెన్స్ అన్నా ఉండాలి, లేదంటే మీ దగ్గర కార్ లైసెన్స్ అన్నా ఉండాలన్నమాట. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఉన్నా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీ దగ్గర అయితే లైసెన్స్ ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్కి సంబంధించింది ఏమేమి కావాలనేది ఇక్కడ ఉంది. దాంతోపాటు అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి మనం చూడాల్సిన అవసరం లేదు. అదే మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది. యూఆర్ వాళ్ళకు 30% క్వాలిఫికేషన్, 30% మార్క్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అదే ఓబీసీ వాళ్ళకైతే 25% అయితే మీరు క్వాలిఫై అవ్వాలి. అంటే మీకు మార్క్స్ అయితే 25% వచ్చినా కూడా మీరు క్వాలిఫై అవుతారు. అదే ఆల్ కేటగిరీస్ అదర్ ST ఎవరైతే ఉంటారో వాళ్ళకు 20% క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు క్వాలిఫై అయితే అవుతారనమాట. క్వాలిఫికేషన్ కాదు, మీరు 20% ఎగ్జామినేషన్లో
తెచ్చి ఉన్నా కూడా ఏదైతే ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఉంటుందో దాంట్లో మీరు 20% వచ్చినా కూడా మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై మాత్రమే అవుతారు, మెరిట్ లిస్ట్లో రారనమాట. క్వాలిఫై అయిన తర్వాత వీటిని ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, మీ యొక్క సిబిటీ అయిపోయిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ మెరిట్ లిస్ట్లో మీ యొక్క మార్క్స్ని బట్టే వాడు మెరిట్ లిస్ట్లో నేమ్స్ అనేది ఇస్తాడు. మొత్తానికి ఇదైతే నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పెట్టాను. అక్కడ వెళ్ళి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు నన్ను కూడా మెసేజ్ అనేది పంపించవచ్చు. అక్కడ నుంచి మీకు అయితే క్లియరెన్స్ అయితే పంపిస్తానన్నమాట మీకు మెసేజ్ ద్వారా. లేదంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు. యూట్యూబ్లో కామెంట్ పెట్టినా కూడా నేను మీకు 101% రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ముందుగా చెప్పేది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసేయచ్చు. కాబట్టి మనకు రాకున్నా కూడా మన పక్కనికి వచ్చినా మనకు మంచిదే. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. మరియు నోటిఫికేషన్ గురించి ఇంకా బ్రీఫ్గా అప్లికేషన్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు కావాలనుకుంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే నేను ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలామంది అడుగుతున్నారని చెప్పి నేను ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే పెడతాను.